హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంకాజీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మరొక డైలీ రొటీన్తో మళ్ళీ వచ్చేసాను. లాస్ట్ వీడియోలో అయితే ఊరెళ్ళామని చెప్పాను కదా, సో ఆ నెక్స్ట్ డే అనమాట. ఇది బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీ అండ్ పూరి కూడా చేసాము. ఓకే, ఇంకా మార్నింగ్ లేచేసరికి మామయ్య అయితే నాటుకోడి కూడా కోసించారనమాట. లేవగానే ఇక్కడ అత్తయ్య అయితే కర్రీ స్టార్ట్ చేసేసింది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత. మా శ్రీయాన్ అయితే ఇంకా వాళ్ళ నానితో ఏదో ముచ్చట్లు చెప్తూ ఉన్నాడు. ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చేసుకుంటూ చిన్నగా అయితే షూట్ చేశాను. హస్బెండ్ అండ్ మా బావ అయితే మంచిగా రెస్ట్ మోడ్లో ఉన్నారు. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. మొత్తం తీద్దాం అనుకున్నాను కానీ బట్ కుదరలేదనమాట. ఎప్పుడు చెప్పే డైలాగే ఇది. ఊరెళ్తే ఎక్కువ వీడియోస్ అయితే తీయలేను. ఇంకేమో అక్కడ ముచ్చట్లు చెప్పుకుంటూ అదే సరిపోతుంది, వీడియో తీయాలనే ఆలోచన రాదు. అత్తయ్య అయితే కర్రీస్ చేసింది, ఒక పక్క పులుసు చేసింది. ఇవి ఓన్లీ బోన్స్తోనే నాటుకోడి పులుసు పెట్టింది. నెక్స్ట్ కొన్ని మెత్తడి పీసులు ఉంటాయి కదా, వాటితో అయితే కర్రీ లాగా చేసింది అనమాట. ఇక్కడ నేను మా అక్క అయితే ఇద్దరం కలిసి బగారా రైస్ చేస్తున్నాము. ఇంకెప్పుడు ఏదో ఒక కర్రీ బగారా రైస్ అయితే ఉంటుంది అనమాట. ఇదే కర్రీ చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ఇక్కడికి వచ్చామంటే ఇంకా కర్రీస్ అత్తయ్యే చేస్తుంది. ఇలా రైస్ ఏదైనా చేయాలి అంటే ఇంకా మేము చేస్తామన్నమాట. ఇక్కడ హాయ్ చెప్తూ ఉన్నాము. ఇంకొక పక్క ఏదో మా అత్తయ్య ఏదో చూస్తూ ఉంటే ఇంకా చూస్తూ ఉన్నారు. ఇక్కడ పనులన్నీ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇవి చెర్రీ టమాటాలు, ఇంటి నిండా అవే అన్నమాట. కోళ్ళు బాగా తింటున్నాయంట. సో ఇంకా పచ్చిగానే ఉన్నాయి, పండుతుంటే కోళ్ళన్నీ తింటున్నాయని చెప్పేసి అంటుందమ్మ. ఎక్కడ చూసినా ఇవే చెట్లు ఉన్నాయి, బాగా పులుపు ఉంటాయి. అసలు ఒక 3-4 వేస్తే సరిపోతుందేమో, మనం పెద్ద టమాటాలు ఒక 2 వేసేదానికంటే. ఇంకా పండినవి లేవని చెప్పి పెద్దగా తెచ్చుకోలేదు, కొన్నే ఉంటే పండినవి. ఇంకా అవైతే పంపించేసిందమ్మ. చూడండి ఇదంతా టమాటా మొక్కలే అనమాట. ఇదైతే చిక్కుడు తీగ జామ చెట్టు మీదకి ఎక్కించింది. మరి దాని మీద కాయలు ఎలా కోస్తారో ఏమో తెలియదు. ఇక్కడికి వచ్చామంటే ఇంకా అన్ని చెట్లే ఉంటాయి, కూరగాయలని పూల మొక్కలని ఇంకా అవే. సో ఇవైతే వంకాయలు ఇప్పుడే వస్తున్నాయి చెట్లు, ఇంకొక 2 చెట్లు ఎండిపోయాయి అన్నది. ఇదైతే చిక్కుడుగాయ. మా అత్తయ్య కూడా పెట్టేది, ఈసారి చిక్కుడుగాయ ఎందుకో పెట్టలేదు. అంటే ఇవి కోయడానికి చాలా కష్టం. అంటే కొయ్యొచ్చులే కానీ ఆ నువ్వు ఏదైనా చేతికి అంటుకుంది అంటే మస్తు దురదొస్తుంది అనమాట. ఇవి చూడండి రోసెస్ ఎంత ముద్దుగా ఉన్నాయో. కలర్ కూడా చాలా బాగుంది కదా, లైట్ పింక్ కలరు. వచ్చేటప్పుడు కొమ్మ తీసుకొద్దాం అనుకున్నాను బట్ మర్చిపోయాను. ఈసారి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా తీసుకురావాలి. కొమ్మ కూడా నాటుకుంటుందని చెప్పింది అమ్మ. ఇవైతే కాగడమల్ల చూడండి, చాలా పెద్దగా ఉంటుంది మొగ్గ అయితే. ఫ్లవర్ కూడా పెద్దగా వస్తుంది అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి అలసందలా లేకపోతే బీన్సా, మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి. సో మేమైతే బీన్స్ అనుకుంటాము, కొంతమంది ఏమో అలసందలు అంటారు. మీరేమంటారు వీటిని? ఇవి ఆరెంజెస్ కాదు, ఆరెంజలా ఏవో కాయలు పుల్లగా ఉన్నాయి. పండితే మాత్రం కొంచెం తీపి ఉన్నాయి, పచ్చివి మాత్రం అసలు మస్తు పుల్లగా ఉన్నాయి అనమాట. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టు నిండా ఇవే కాయలు.
ఇదైతే గన్సుగడ్డ తీగ ఇప్పుడే పెట్టిందంట, ఇంకా రాలేదని చెప్పేసి అంటుంది. కలబంద చూడండి పొద ఎంత పెద్దగా ఉందో. నాకేమో ఇక్కడ ఖమ్మంలో అసలు దొరకదు, ఇక్కడ చూడండి ఎంత ఉందో కలబంద. అసలు పెట్టినా కూడా వెంటనే నేను కట్ చేస్తూ ఉన్నాను కదా, ఇంకా అదైతే పెరగట్లేదు. ఇక్కడైతే ఇంతకుముందు సన్నజాతి చెట్టు ఉండేది, ఇంకా అదంతా తీసేసిందంట. ఇక్కడ కూడా చిక్కుడు తీగ వేసింది, పైకి పాకిచ్చేసింది. ఇంకా లోపలికి వస్తే పప్పలు చేసింది, అరిసెలు, నెక్స్ట్ కారపూస, ఇవన్నీ ఇంకా ప్యాక్ చేస్తుంది అనమాట తీసుకెళ్ళమని చెప్పేసి. ఇక్కడ వచ్చామంటే ఇంకా అత్తయ్య వాళ్ళు పంపిస్తారు, ఇక్కడ అమ్మ కూడా ఇంకా అన్ని ప్యాక్ చేసి పెట్టిద్ది. ఇక్కడ చాయ్ పెట్టేసింది అనమాట, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పూరి చేసిందంట అమ్మ కూడా, ఇంకా అది ఉంచుకొని ఇక్కడ తినేస్తూ ఉన్నాను. ఇంకా నైట్ టైము ఇంటికి కూడా వచ్చేసాను. వచ్చిన తర్వాత పిల్లలు ఇద్దరు ఫ్రెష్ అయిపోయి ఇక్కడ స్వెటర్లు అయితే వేసుకున్నారు. ఇవాళ అయితే చర్చి దగ్గర డాన్సెస్ ఉంటాయి, వెళ్తాము, బట్ వర్షం వస్తుందని చెప్పేసి ఇంకా వద్దులే అని చెప్పి ఆగిపోయాము. పిల్లల్ని పంపిద్దాం అనుకున్నాను కానీ ఈ చలికి వాళ్ళు ఉంటారా లేదా, మేము లేకుండా అనేసి పంపించలేదు. వాడిని చూడండి, బౌల్ తెచ్చుకోరా అంటే ఆ పెద్ద గిన్నె తెచ్చుకొని దానిలో కారపూస వేసుకొని తింటూ ఉన్నాడు. డిన్నర్ టైం అయిపోయింది. ఇంకా మార్నింగ్ చేసిన రెసిపీసే ఉన్నాయి, రైస్ కానీ కర్రీస్ కానీ ఇంకా అన్ని మార్నింగే ఉన్నాయి. మంచిగా ఇక్కడ కూర్చొని తినేస్తున్నాం అనమాట. ఇక్కడికి వస్తే హస్బెండ్ కనిపించారు మీకు పెద్దగా, సో ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళని కలవడానికి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇక్కడైతే హస్బెండ్ లేరు, తన ముందే డిన్నర్ చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా మేమందరం కూర్చొని తింటూ ఉన్నాము. పిల్లలకి ఆల్రెడీ ముందే పెట్టేశాను. నెక్స్ట్ డేకి రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ కాదు, మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 10 o'clock అలా బయలుదేరేసాము. సో పిల్లలు ఇద్దరు మంచిగా సన్ రూఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పి నేను కూడా కాసేపు పైకి ఎక్కేసాను. వస్తున్నా ఉండండి అని చెప్పి ఇంకా ముగ్గురం కాసేపు అలా చూసేసి వెంటనే దిగిపోయాను. ఇక్కడ చూడండి పైన నుంచి వీడియో షూట్ చేస్తుంటే భలే ఉందన్నమాట వ్యూ. నైట్ జర్నీ బాగానే ఉంటుంది కానీ పిల్లలతో మార్నింగ్ జర్నీ అంటేనే కొంచెం ఇట్లా ఉంటుంది అనమాట. అప్పుడే పడుకొని లేసి ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి నిద్ర రాదు. మనల్నేమో అదని ఇదని ఇంకా ఏదో ఒకటి విసిగిస్తూనే ఉంటారు. మా శ్రీయాన్ చూడండి పోయి పైనెక్కి పడుకున్నాడు, అక్కడ నుంచి దిగురా అని చెప్పి గద్దించినందుకు వచ్చి ఇక్కడ కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. నేను రాను, నేను దిగిపోతా, నేను వెళ్ళిపోతా, అది ఇది అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడనమాట. అస్సలు విన్నాడు చెప్పినా కూడా. ఆరుష్ అయితే కొంచెం గద్దిస్తే మాట వింటాడు, శ్రీయాన్ మాత్రం అలా కాదు, ఎందుకంటే శ్రీయాన్ వాళ్ళ డాడీ కొడుకు కాబట్టి. ఇంక ఇక్కడ ఫుల్ నిద్ర వస్తుంది నాకు, హస్బెండ్కి అయితే. పిల్లలకి మాత్రం అసలు నిద్రే రాదు. నాకు నిద్ర వచ్చినా నేను ఎందుకో పడుకోలేను, హస్బెండ్ పడుకోలే అంటారు కానీ అయినా కూడా నాకెందుకో నేను పడుకోలేను ఎంత నిద్ర వచ్చినా కూడా. సో ఇది వీడియో ఎలా అనిపించిందో చెప్పండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. మరొక బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు వీడియోస్ చూస్తుండండి. బాయ్.